Hi students, good morning all of you. Today I am telling us about nerve impulse transmission. So last class lo unit 2 లో ఉండేటువంటి ఎక్స్క్రీషన్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఈ రోజు క్లాస్లో యూనిట్ 3 పార్ట్ 1 అయినటువంటి నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇక్కడ నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ న్యూరాలజీ. సో నర్వస్ సిస్టమ్ యొక్క నర్వ్స్ యొక్క స్ట్రక్చర్ని కానీ ఫంక్షన్స్ని కానీ వాటి గురించి స్టడీ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే న్యూరాలజీ. న్యూరాలజీ అంటాము. అయితే యానిమల్ బాడీలో ఆర్గాన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా వర్క్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఇది ఆర్గాన్ సిస్టమ్స్ యొక్క ఫంక్షన్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నర్వస్ సిస్టమ్ అనేది ఎండోక్రైన్ సిస్టమ్తో ఇది క్లోజ్గా అసోసియేట్ అవుతుంది. అంటే ఎండోక్రైన్ సిస్టమ్స్ అనేవి తెలుసు. ఎండోక్రైన్ సిస్టంలో వచ్చేవి ఏంటి, గ్లాండ్స్ గురించి చెప్పుకుంటాం. అంటే లైక్ పిట్యూటరీ, థైరాయిడ్, థైమస్, టెస్టిస్, ఓవరీస్, పీనియల్, ప్యాంక్రియాస్, సో ఇలా అడ్రినల్, ఇలా కొన్ని గ్లాండ్స్ గురించి చెప్పుకుంటాం. ఈ గ్లాండ్స్ ఏంటంటే అవి బ్లడ్లోకి హార్మోన్స్ని రిలీజ్ చేసి ఒక పర్టికులర్ ఆర్గాన్ దగ్గర దాని యొక్క ఫంక్షన్ని అది వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్తో క్లోజ్గా అసోసియేట్ అయ్యి వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నర్వస్ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా ఈ నర్వ్స్ అనేవి అసలు ఎక్కడుంటాయి అని అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెయిన్లోను, స్పైనల్ కార్డ్లోను ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంచుమించు 10 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంబ్రియో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మదర్ యొక్క ఊళ్ళో ఎంబ్రియో అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందో, డెవలప్ అయినప్పటి నుంచి ఎక్టోడర్మ్ ఉంటుంది కదా. సో మన యొక్క ఎంబ్రియో డెవలప్మెంట్లో 3 లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్టోడర్ము, ఎండోడర్ము, మీసోడర్మ్. ఆల్రెడీ తెలుసు ఎంబ్రియో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు. అయితే ఈ ఎక్టోడర్మ్ నుంచి నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్టోడర్మ్ నుంచి నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఎండోడర్మ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లంగ్స్లో ఉండేటువంటి అదేవిధంగా థైరాయిడ్లో ఉండేటువంటి సెల్స్, డైజెస్టివ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా లంగ్స్, థైరాయిడ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా ఎండోడర్మ్ నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మీసోడర్మ్లో స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్ సెల్, next one red blood cells,
కూడా ఎక్టో ఎండో మీసోడర్మ్ నుంచి ఫామ్ అవుతాయి. అయితే మనం ఇక్కడ మీ ఎక్టోడర్మ్ గురించి చెప్పుకున్నాం. ఎందుకు? నర్వస్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి. So let us now nerve impulse transmission. So today topic is nerve impulse transmission. అదేంటి అంటే ఇంటిగ్రేటివ్ పాత్వేస్ నర్వ్ కోఆర్డినేషన్. పాత్వేస్ నర్వ్ కోఆర్డినేషన్. అయితే గాలెన్ అనేటువంటి సైంటిస్టు, సో ఈ గాలెన్ అనేటువంటి ఒక సైంటిస్టు మెడపై దెబ్బ తగిలినటువంటి ఒక పర్సన్ని, ఒక పేషెంట్ని ఆయన మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది, ఒక పేషెంట్స్ మీద. సో ఈయన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నెక్కపై దెబ్బ తగిలినప్పుడు ఈ పేషెంట్ తన యొక్క హ్యాండ్స్ సెన్స్ని కోల్పోవడం జరిగింది. కానీ హ్యాండ్స్ అనేవి మూమెంట్స్ని చూపించడం ఈయన అబ్జర్వ్ చేశాడు. అంటే దీనిని బట్టి ఆయన ఏం అర్థం చేసుకున్నాడు అంటే 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయని అర్థం చేసుకున్నాడు. ఆ 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఏంటి అంటే, ఒకటి సెన్స్కి సంబంధించినటువంటి నర్వ్స్, 2 యాక్షన్ చేయడానికి సంబంధించినటువంటి నర్వ్స్. ఈ రెండింటి గురించి ఆయన చెప్పడం జరిగింది. సో ఫస్ట్లో ఈ మెడిసిన్స్ కానీ బయోటెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వక ముందు సో ఎక్కువగా బాడీ పార్ట్స్ అనేవి, అంటే బాడీలో ఉండేటువంటి పార్ట్స్ అనేవి బ్రెయిన్పై డిపెండ్ అయి ఉంటాయని అప్పట్లో గ్రీకులు ఎక్కువగా నమ్మేవారు. సో నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. ఒకసారి నర్వ్ సెల్ యొక్క డయాగ్రామ్ రఫ్గా వేసుకున్నట్లయితే
చేసినట్లయితే dendrites, cytone, nucleus, missile granules, myelin sheath, Schwann cell, node of Ranvier, nerve terminals. సో ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి డయాగ్రామే మీ అందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి బ్రెయిన్లో ఉండేటువంటి టిష్యూలు కానీ స్పైనల్ కార్డ్లో ఉండేటువంటి టిష్యూలు కానీ అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని మిలియన్స్ నర్వ్ సెల్స్ అనేవి ఈ స్ట్రక్చర్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రక్చర్లో సో ఏవైతే స్మాల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో సో వీటిని మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా 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 బాగా ఏవైతే చిన్నగా ఉంటాయో వాటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సో ఈ ప్లేస్ని యాక్సోన్ అంటారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ మెజారిటీ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో ఎక్కువగా న్యూరాన్స్ ఎక్కడ కనిపిస్తాయి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఎక్కువగా ఈ నర్వ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. సో న్యూరాన్స్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే హిజ్ అండ్ ఫోరెల్. అనేటువంటి ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా ఫస్ట్ వీళ్ళు ఈ న్యూరాన్ గురించి డిస్కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ సో ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇందులో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్ ఎవరో చూద్దాం. సో వాళ్ళెవరు? డెండ్రైట్స్, సైటాన్, న్యూక్లియస్, మిస్సిల్ గ్రాన్యూల్స్, మైలిన్ షీత్, Schwann cell, node of Ranvier, axon, nerve terminal. సో ఈ పార్ట్స్ మెయిన్గా చూడొచ్చు. అయితే ఇక్కడ ఎవ్రీ న్యూరాన్ ప్రతి న్యూరాన్ సెల్లో కూడా లార్జ్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. లార్జ్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ సెల్ బాడీ యాక్సోన్, ఎవ్రీ న్యూరాన్ యొక్క సెల్ బాడీని అబ్జర్వ్ చేసినట్లయితే లార్జ్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ సెల్ బాడీ నుంచి బయటకు బ్రాంచెస్ లాగా రావడం జరుగుతుంది. చూడండి, సెల్ బాడీ నుంచి బయటికి పొడుచుకు వచ్చినటువంటి బ్రాంచెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో వాటిని ఏమంటాము అంటే డెండ్రైట్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ అలాగే
ఉండేటువంటి ఒక పార్ట్ కనిపిస్తుంది, దాన్ని ఏమంటాము అంటే యాక్సాన్. యాక్సాన్ అంటాం. సో ఇక్కడ యాక్సాన్ చుట్టూతా సో ఈ యాక్సాన్ చుట్టూతా ఫ్యాట్ మెటీరియల్స్తో ఫామ్ అయినటువంటి ఎవరున్నారు, మైలిన్ షీట్ కనిపిస్తుంది. మైలిన్ షీట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్, ఈ మైలిన్ షీట్లో సో మధ్యలో గ్యాప్స్ వంటి అక్కడక్కడ మధ్యలో గ్యాప్స్ లా కనిపిస్తున్నాయి. సో వాటిని ఏమంటాము అంటే నోడ్ ఆఫ్ రాన్వియర్ అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో మైలిన్ షీట్ను యాక్సాన్ను సో మైలిన్ షీట్ను యాక్సాన్ను మైలిన్ షీట్ అనేటువంటిది యాక్సాన్ని సెపరేట్ చేయడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి ఇలా సెపరేట్ చేస్తుంది, ప్రక్కన ఉండేటువంటి యాక్సాన్స్తో ఇవి అటాచ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మైలిన్ షీట్, ఈ మైలిన్ షీట్ లోపల ఒక ఫ్యాట్ మెటీరియల్, ఇక్కడ కూడా మైలిన్ షీట్ లోపల ఇంకొక ఫ్యాట్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ మెటీరియల్లో లోపల ఉండేటువంటి దాన్ని స్వాన్ షెల్ అంటాం. స్వాన్ సెల్ అంటాం. సో ఇప్పుడు ఈ సెల్ బాడీ అనేటువంటి రీజియన్, సెల్ బాడీకి 2 రీజియన్స్ కనిపిస్తాయి కదా. సో ఫస్ట్ రీజియన్ సెల్ బాడీ, సెకండ్ రీజియన్ యాక్సాన్. ఈ సెల్ బాడీ అనేటువంటి రీజియన్ బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ డోర్సల్ అండ్ వెంట్రల్ నర్వ్స్ కింద, సో బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నాడులు అనేవి రావడం జరుగుతుంది. అవేంటి డోర్సల్ అండ్ వెంట్రల్ నర్వ్స్ కింద ఇవి ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డెండ్రైట్స్ అనేవి, డెండ్రైట్స్ యాక్సాన్ ఈ రెండు కూడా టిష్యూస్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంచుమించు హ్యూమన్లో ఎన్ని మిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాము అంటే న్యూరాన్స్ 10 బిలియన్స్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నర్వ్ సెల్ అనేది ఇక్కడ టర్మినల్ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ టర్మినల్ ఎండ్స్ అంటే ఈ విధంగా ఇది నర్వ్ సెల్. ఇవి టర్మినల్ ఎండ్స్. అలాగే ఈ టర్మినల్ ఎండ్స్ వేరొక నర్వ్ సెల్తో పక్కన ఉండేటువంటి వేరొక నర్వ్ సెల్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇటువంటి చోట కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటాము అంటే సైనాప్స్ అంటాం. అంటే ఏంటి, ఒక సెల్ నుంచి వేరొక సెల్కు మెసేజ్ అనేది, అంటే మొత్తం ఏదైనా ఒక చోట గాయం అనేది ఏర్పడినప్పుడు ఏం చేస్తాము, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అలా జరగడానికి రీజన్ ఏంటి అంటే ఈ సెల్ నుంచి ఈ సెల్కి మధ్యలో సినాప్స్ అనేటువంటి ఈ రీజియన్ ఉంటుంది. అంటే ఈ కెమికల్స్ని కానీ సిగ్నల్స్ ద్వారా ఇవి ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఇవి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మెయిన్గా యాక్సాన్ డెండ్రైట్స్ గురించి కొంచెం మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే
నెక్స్ట్ వన్ యాక్సాన్, డెండ్రైట్స్. యాక్సాన్. సో సెల్ బాడీ నుండి నెంబర్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాటిని యాక్సాన్ కిలోక్ అంటారు. కిలోక్ అంటారు. సో నెక్స్ట్ వన్, అయితే ఈ సెల్ బాడీ అనేది ఎక్కువగా సైటోప్లాజం అనేది ఉంటుంది. అదేవిధంగా వీటిని నర్వ్ ఫైబర్స్ అని కూడా అనొచ్చు. ఈ యాక్సాన్ సెల్ నర్వ్ ఫైబర్స్. తర్వాత డెండ్రైట్స్. సో డెండ్రైట్స్ అంటే చెప్పండి, సెల్ బాడీ నుంచి బ్రాంచెస్ అనేవి బయటికి పెనట్రేట్ అవుతాయి, చొచ్చుకుని వస్తాయి. సో వాటిని ఏమంటాము అంటే డెండ్రైట్స్ అంటాం. డెండ్రైట్స్. నెక్స్ట్ వన్ సో టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ చెప్పుకునే ముందు ఈ నర్వస్ సిస్టమ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 2 సిస్టమ్స్ ఉంటాయి, సిఎన్ఎస్ అండ్ టిఎన్ఎస్. సిఎన్ఎస్ అండ్ టిఎన్ఎస్. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్. టిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో మెయిన్గా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే మెయిన్గా నర్వ్స్, గ్యాంగ్లియాన్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అనుకున్నాం. టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అనుకున్నాం. సో చూద్దాం. సో ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ న్యూరాన్స్లో ఎఫరెంట్ న్యూరాన్స్, సెన్సారీ న్యూరాన్స్. వీటిని సెన్సారీ న్యూరాన్స్. అంటే ఏమవుతుంది, ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి సిగ్నల్స్ను ఎక్కడ తీసుకువెళ్తాయి? సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకువెళ్తాయి. కాబట్టి దీన్ని ఎఫరెంట్ న్యూరాన్స్ ఆర్ సెన్సారీ న్యూరాన్స్ అంటారు. సెకండ్ వన్, ఇఫరెంట్ న్యూరాన్ ఆర్ మోటార్ న్యూరాన్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఇందాక ఏమంటారని చెప్పాను, బ్రెయిన్. సో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ను ఎక్కడ తీసుకొస్తుంది? బాడీ పార్ట్స్కి తీసుకొస్తుంది. బాడీ పార్ట్స్. సో ఈ నర్వస్ సిస్టమ్ ఏమంటాము అంటే ఇఫరెంట్
మోటార్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఇంటర్న్యూనికల్. థర్డ్ వన్ ఇంటర్న్యూనికల్ నర్వస్ సిస్టమ్. సో ఇదేమవుతుంది అంటే మోటార్ న్యూరాన్స్కి సెన్సార్ న్యూరాన్స్కి మధ్య ఉండి ఇది వచ్చేటువంటి సిగ్నల్స్ను మోడిఫై చేసి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంటర్న్యూనికల్ అంటే ఇంటర్మీడియట్, మధ్యస్థంగా ఉండేటువంటిది. అంటే అటు మోటార్ అండ్ సెన్సారీ న్యూరాన్స్కి మధ్యస్థంగా ఉండి వాటి యొక్క సిగ్నల్స్ను ఇది పాస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంటర్న్యూనికల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో నెక్స్ట్ వన్ న్యూరోసెక్రిటరీ న్యూరాన్స్. ఫోర్త్ వన్ న్యూరోసెక్రిటరీ న్యూరాన్స్. సో చూద్దాం, ఇవి స్పెషలైజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ జరగడానికి ఏమంటాము అంటే న్యూరోసెక్రిటరీ న్యూరాన్స్ అంటారు. నెక్స్ట్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూరాన్స్. ఫిఫ్త్ వన్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూరాన్స్. ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూరాన్స్. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏంటి అంటే కండక్టివిటీ. ఇందులో ఫస్ట్ వన్ కండక్టివిటీ. సో కండక్టివిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ నర్వ్ ఫైబర్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. వేటి ద్వారా? స్టిమ్యులేటెడ్ బై మెకానికల్, థర్మల్, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్. వీటి ద్వారా ఈ నర్వ్ ఫైబర్స్ అనేది స్టిమ్యులేట్ అయితే దాన్ని కండక్టివిటీ నర్వ్స్ అని లేదా న్యూరాన్స్ అని అంటారు. సో నెక్స్ట్ వన్ ఆల్ ఆర్. ఇందులోనే ఆల్ ఆర్ నోన్ లా. ఆల్ ఆర్ నోన్ లా. ఆల్ ఆర్ నోన్ లా. సో ఇక్కడ దీన్ని అన్నీ లేక శూన్య సూత్రం అంటారు తెలుగులో. ఇక్కడ ఏమవుతుంది? సింగిల్ నర్వ్ అనేది అధిక ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అంటే ఆల్ ఆర్ నోన్ లా అంటాము. ఆల్ ఆర్ నోన్ లా అంటాము. సో నెక్స్ట్ వన్ సో ఇప్పటి వరకు కూడా నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ పార్ట్ 1 చేయడం జరిగింది. సో అంటే ఏంటి? అసలు న్యూరాన్స్, అసలు ఈ నర్వ్ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ సిగ్నల్స్ ద్వారా ఈ మెసేజ్ని పాస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యానిమల్ బాడీ లోపల ఉండేటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఇది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులేట్ చేయడమే కాకుండా ఇది కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా వర్క్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ అనేది, సో ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ అనేది ప్రాబ్లం ఏదైనా వస్తే ఈ సిగ్నల్స్ అనేవి పాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 టైప్స్ ఆఫ్ నర్వ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. అంటే ఏంటి? సెన్స్కి సంబంధించినటువంటి నర్వ్స్. సో ఏదైనా
గాయం జరిగినప్పుడు, ఏదైనా గాయం జరిగినప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు వెంటనే మనకి ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అయిన నర్వ్ సెల్స్ అనేవి సిగ్నల్స్ ద్వారా అక్కడ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అంటే యాక్షన్ జరుగుతుంది, అదేవిధంగా సెన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి సో దీని గురించి చాలా యూజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ నర్వ్ సెల్స్ యొక్క స్ట్రక్చరు, నెక్స్ట్ టైప్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్ అనేది ఈ టాపిక్ కన్నా నెక్స్ట్ టాపిక్ అంటే ఈ అయాన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి అన్న టాపిక్, అంటే ఒక థియరీ అనేది ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాము. సో నెక్స్ట్ టాపిక్లో చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఏముంటుంది అంటే నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అంటే ఫస్ట్ మనం యూనిట్ 2 స్టార్ట్ చేసుకున్నాం, ఫిజియాలజీ స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్, ఫిజియాలజీలో డైజెషన్ గురించి, రెస్పిరేషన్ గురించి, సర్క్యులేషన్ గురించి, ఎక్స్క్రీషన్స్ గురించి, అది టోటల్గా ఒక యూనిట్ 2. ఇప్పుడు యూనిట్ 3 స్టార్ట్ చేసాం. ఇందులోకి వచ్చేసరికి నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ, ఎండోక్రైన్ గ్లాండ్స్, కొన్ని చాప్టర్స్ అనేవి ఉంటాయి. వీటి గురించి కూడా మనం నేర్చుకుందాం. ఇందులో నుంచి కూడా ఎస్సేస్ అనేవి రావడం జరుగుతుంది.